నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పూజిత ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కూటమి నేతల మేనిఫెస్టో, బాండ్ పేపర్లను దహనం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయినా ప్రజలకు చేసింది మాత్రం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడనేటువంటిది ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ ప్రత్యక్షంగా దాన్ని గమనించడం జరిగింది. చంద్రబాబు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆ రోజు పార్టీని లాక్కుంటే ఈరోజు అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పడడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు ఇచ్చేసి చంద్రబాబు నాయుడు పట్ల, ఆయన ప్రభుత్వం యొక్క పాలన పట్ల నిరసన తెలియజేయడం జరిగింది. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే మీరు ప్రజల్లోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో మేము చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నాం, అన్ని హామీలు అమలు చేశామని చెప్పి దాని మీద కార్యక్రమం పెట్టుకోకుండా మేము నిరసన కార్యక్రమం పెట్టుకుంటామంటే పోలీసు వాళ్ళు మీరు ఎక్కడ మొదలవుతారు, ఎక్కడికి వస్తారు, ఎంతమంది వస్తారు, అంతమంది రావడానికి లేదు, రకరకాలైనటువంటి ఆంక్షలు ఉన్నాయని చెప్పి మా వాళ్ళని నియంత్రిస్తా, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆపేస్తా, ఏదైనా ఇతర మండలాల నుంచి వస్తుంటే మీరు పోవడానికి లేదని చెప్పి ఎందుకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు, ఎందుకు మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఎందుకు మా వాళ్ళని నిలవరిస్తున్నారు, ఎందుకు మా వాళ్ళని భయపెడుతున్నారు, ఎందుకు మేము అది కేసులు మనాయిస్తామని చెప్పి వచ్చేటువంటి వాళ్ళని స్వచ్ఛంగా వచ్చేటువంటి వాళ్ళని మీరు నియంత్రించేటువంటి పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, మహిళల్ని పట్టించుకునే పరిస్థితి లేదని పదే ప్రతిసారి చెప్తూ వస్తున్నాము. కాకపోతే ఎంత చెప్పినా చెవిటోడు మూడు సంఘం ఉన్నట్టు తప్ప ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో పెద్దలు కానీ దీన్ని పట్టించుకోవాలనేటువంటి ఆలోచనలో కూడా లేదు. ఈరోజు ఆడబిడ్డనిదని చెప్పి ఫ్రీ బస్ అని, ఫ్రీ గ్యాస్ అని, ఆడపిల్లగా పుడితే చాలు మొత్తం నేనే చూసుకుంటానన్న రేంజ్లో హామీలు ఇచ్చి మోసం చెయ్యాలనే హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి మోసం చేయలేదు, కేవలం మోసం చేసి ఓట్లు వేసుకోవాలన్న ఏకైక ఉద్దేశంతోనే హామీలు ఇచ్చారు. అందుకనే ఈ రియాక్షన్ అనేది కూడా వాళ్ళకి ముందే తెలుసు. అవును, అసహించుకుంటారు, అసహించుకుంటే కూడా ఏమవుతుంది, 5 ఏళ్ళ దాకా అయితే నేను ఉంటాను, లాస్ట్లో మళ్ళీ ఏదో ఒకటో రెండో హామీలు మళ్ళీ పూర్తి చేస్తే మళ్ళీ నేను గద్దెక్కొచ్చు కదా అనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు మంచి చెయ్యాలి అనే ఆలోచనతో పదవుల్లోకి వచ్చిన వాళ్ళ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.